ఆత్మీయులందరికీ నమస్కారం. ఈ గుర్తు కనిపిస్తుంది కదా, ఈ గుర్తుని వైద్య పరిభాషలో మెడికల్ సింబల్ అంటారు. అంటే వైద్యానికి సూచించే చిహ్నం అన్నమాట. ఇది సైన్స్కే కాదు, శాస్త్ర పరిజ్ఞానానికి కూడా అన్వయించబడి ఉంటుంది ఈ సింబల్. ఈ మెడికల్ సింబల్లో ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. అంటే యోగ మార్గాన్ని సూచిస్తుంది. ఈ సింబల్ యోగ మార్గాన్ని చూపిస్తుంది. ధ్యాన, ధారణ, సమాధి క్రియలు ఈ సింబల్లోనే జరుగుతాయి. మనకి రెండు పక్షి రెక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా, అవి రెండు మన నేత్రాలు, మన కళ్ళు. మధ్యన స్తూపంలాగా ఉన్నది మన వెన్నుముక. ఇరువైపులా రెండు పాములు అల్లుకొని ఉన్నాయి కదా, అవి ఈడా పింగళ. ఈడా పింగళ అంటే ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలను, అంటే శ్వాసను తీసుకొని కుంభించి మళ్ళీ వదిలిపెట్టేది. అంటే పూరక, కుంభక, రేచకాలు చేయడం వల్ల సుషుమ్నా నాడి నుండి జీవుడు, అంటే కుండలిని శక్తి సుషుమ్నా నాడి నుండి, వెన్నెముక సుషుమ్నా నాడిని ఆనుకొని ఉంటుంది. ఆ సుషుమ్నా నాడి నుండి ఆ భ్రూమధ్యం వరకు ప్రయాణిస్తుంది. అక్కడే అసలైన సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని లోపల ఎవరైతే అనుభవిస్తారో వారికి తనను తాను తెలుసుకుంటారు. తనను తాను తెలుసుకొని తనదైన నిష్టలో ఉండి సమాజంలో ఉన్నత స్థితిలో, ఆధ్యాత్మిక రంగంలో, తర్వాత నెక్స్ట్ లెవెల్కి, సహస్రారం వరకు పరమాత్మని దర్శించి, అంటే పరమాత్మని అనుభవపూర్వకంగా తెలుసుకొని భూమధ్యంలో ఉన్న ఈ ఆత్మ సహస్రారంలో ఉన్న పరమాత్మతో సంయోగం చెందడమే నిజమైన మోక్షము. అయితే మెడికల్ సింబల్ మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. సింబల్ మధ్య భాగంలో కనిపిస్తున్న స్తూపం వెన్నెముక అనుకున్నాం కదా, వెన్నెముక కింద బుడిపెలాంటి ఒక భాగం ఉంది కదా, అదే మూలాధార చక్రము. ఆ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ కుండలిని శక్తి ఈ సుషుమ్నా నాడి నుండి ప్రయాణం చెంది సహస్రారం వరకు ప్రయాణిస్తుంది. సహస్రారమందు అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ ప్రకాశాన్ని ఎవరైతే అంతర్ముఖంగా అనుభవిస్తారో వాళ్ళే ముక్తులవుతారు.